Let's go! Vacation mode on! Guys, finally landed in UK. Guys, ఇదిగోండి ట్రైన్ వచ్చేసింది. Hey guys, good morning. Welcome back to the new vlog. న్యూ వ్లాగ్ కి అందరికి స్వాగతం. సో గైస్ ఏంటి పొద్దున్నే రెడీ అయ్యి అనుకుంటున్నారా? చెప్తాను గైస్. సో టైం వచ్చేసి ఇదిగోండి 5 అవుతుంది. సో 8 o'clock ఫ్లైట్ ఉంది. సో ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్ వచ్చేసిన తర్వాత సమ్మర్ ట్రిప్ అయిపోతే ఎట్లా చెప్పండి. సో ఫైనల్లీ గైస్, ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు యూకే. సో అన్ని బ్యాగ్స్ అయితే ప్యాక్ అయితే అయిపోయినాయి. ఇదిగోండి బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయినాయి. సో సో ఇక్కడ నుంచి 1 hour అయితే పడుతుంది గైస్. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్ ఫైనల్లీ అయితే స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. మార్నింగ్ అయితే కొంచెం ట్రాఫిక్ మనకి తక్కువగానే ఉంటుంది, సో ప్రాబ్లం ఏం ఉండదు మనకి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇంకా 70 kilometers చూపిస్తుంది. ఎందుకంటే మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ 80 kilometers అనుకుంటా, 80 to 85 kilometers ఉంటుంది. సో ట్రాఫిక్ లేకపోతే మనం ఇప్పుడు కరెక్ట్గా 47 minutes అయితే వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎక్కలుద్దాం. గైస్ ఫైనల్లీ కార్ అయితే పార్క్ అయితే చేసాము. ఇదిగోండి ఇదే లాంగ్ టర్మ్ కార్ పార్క్. లక్కీగా అయితే దొరికింది. సో ఇప్పుడే టెర్మినల్కి అయితే వెళ్తున్నాం గైస్. కార్క్ ఇంటర్నేషనల్ హోటల్. సో లోపలికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్, ఒక కాఫీ. ఇప్పుడే ఫ్లైట్ వచ్చినట్టుంది. ఫ్లైట్ వచ్చిందో ఫ్లైట్ వెళ్తుందో కనిపించట్లేదు ఏంటో. నాకు తెలిసి కొంచెం బాగా క్లౌడ్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ గో టు టెర్మినల్ నౌ. గైస్ ఇదిగోండి మాకు ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జీలు పెట్టేశారు గైస్. అదిగోండి అట్లా వచ్చి ఇంకా ఛార్జ్ చేసుకోవడం ఇంకా. సో టెర్మినల్కి అయితే ఇదిగోండి ఇలా వెళ్ళాలి. సో ఇదిగోండి ఇదంతా కార్ పార్క్, ఇదంతా. అండ్ ఇదిగోండి ఇక్కడ పే చేసేసి వెళ్ళిపోతాం అన్నమాట. గైస్ ఫైనలీ చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఏం లేదు, జస్ట్ ఆల్రెడీ నిన్నే మొత్తం యాప్లో అంతా అయిపోయింది అనమాట. సో జస్ట్ బ్యాగ్ పెట్టాం, గో అన్నాడు, అయిపోయింది, కథం. ఇదిగోండి వచ్చేసాం డ్యూటీ ఫ్రీకి. ఇప్పుడే వాటర్ అయితే తీసుకున్నాం గైస్ డ్యూటీ ఫ్రీకి. సో పర్ఫ్యూమ్స్ అన్నీ, ఏదో పెర్ఫ్యూమ్ కొట్టుకుందాం. హ్యూగో సవక. వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు గైస్. సీకే ఫ్రీ అంట, ఇది కూడా కొడదాం కొంచెం. సీకే ఫ్రీ చాలు. సో అయిపోయింది, వెళ్దామా? సో అండ్ ఇదిగోండి కొన్ని లిక్కర్స్ గైస్ ఓన్లీ ఫర్ డ్యూటీ ఫ్రీ అనమాట. డ్యూటీ ఫ్రీలోనే దొరుకుతాయి. సో ఇదిగోండి ఇదండి బ్లాక్ వాటర్ అంట, భలే ఉంది అసలు. బాటిల్ మాత్రం క్రేజీ ఉంది అసలు. ఇదిగోండి ఇదేమో గ్లెండలాక్. అండ్ ఇదిగోండి స్కై వాట్కా. గైస్ ఎవరిని తాగమని కాదు, బట్ జస్ట్ చూపిస్తున్నా అంతే. ఇదిగోండి ఎవరైనా మన ఐర్లాండ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే సో వాళ్ళు ఇవి తీసుకుంటారు అనమాట. ఐరిష్ టాఫీస్ కానీ, ఇదిగోండి క్యాప్స్, షాల్స్, టీషర్ట్స్, గిన్నీస్ చూసారు అక్కడ. ఇదిగోండి మగ్స్, ఇదిగోండి ఇలా మంచి ఆర్ట్ పీసెస్ అన్ని భలే దొరుకుతాయి ఇక్కడ. సో జాకెట్స్ కానీ, ఇదిగోండి క్యాప్స్, ఐర్లాండ్ క్యాప్స్ బాగున్నాయి.
చిన్నపిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ. టీ షర్ట్స్ ఐర్లాండ్ అని గైస్. ఇదిగోండి ఎక్కడికి వెళ్ళినా ఈ స్కెల్లింగ్స్ వదలట్లేదు మమ్మల్ని. గుర్తుందా మనం డింగిల్ ట్రిప్ లో స్కెల్లింగ్స్ చాక్లెట్ దానికి వెళ్ళాం కదా. సో గైస్ ఎవరన్నా వాళ్ళ వైఫ్ కొనివ్వాలంటే ఇది కొనివ్వండి గైస్. జార్జియో అర్మానీ. సో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆ స్మెల్ నిజంగా గైస్. అదిగోండి ఇప్పుడే కాఫీ అయితే తీసుకుంటున్నాము. సో ఇదిగోండి కార్క్ ఎయిర్పోర్ట్ చూడండి ఎంత చిన్నగా ఉంటుందో, చాలా బాగుంటుంది అసలు. ఇది ఇంతే. మొత్తం ఎన్ని గేట్స్ అనుకుంటున్నారు? 4 గేట్స్. సో మనది ఫస్ట్ గేట్ అనమాట. సో కాఫీ తీసేసుకున్నాక ఇంకా అయితే వెళ్ళిపోదాం. అదిగోండి మన ఫ్లైట్ కూడా అక్కడే ఉంది. అక్కడ చూసారా వైనర్ అక్కడే ఉందన్నమాట. సో ఇక్కడ ఒకటి ఉంది. ఫైనల్లీ బోర్డింగ్ అయిపోయింది. సో ఇదిగోండి ఆల్మోస్ట్ ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో గైస్ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు యూకేకి ఈ వీసా పెట్టాడు కదా. సో ఈ వీసా అంటే ఇప్పుడు మనకి స్టాంప్ ఏమి వేయడం అనమాట. కాకపోతే అందులో ఒక మనకి ఫోటో అదంతా వస్తుంది కదా, ఆ పేజ్ చూపించాలంట. ఏదో యాక్సిస్ కోడ్ గీక్సిస్ కోడ్ ఉంది, ఏదో అదంతా అవసరం లేదంట. సో ఎవరన్నా ఇప్పుడు కొత్తగా యూకే వీసా వేసుకుంటున్నారంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి మీరైతే, ఓకేనా? లోపలికి అయితే వెళ్తున్నాం గైస్. లెట్స్ గో, వెకేషన్ మోడ్ ఆన్. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది కదా. అసలు గూగుల్ పే అంట. గైస్ ఇప్పుడే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది కదా. అసలు క్లౌడ్స్ చూడండి, నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు. అసలు క్రేజీ ఉంది గైస్, చాలా బాగుంటుంది. సో మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు. సో నా పక్కన ఒక ఆయన కూర్చున్నారు, ఆయన పడుకున్నారు అనమాట. బట్ నేను చెప్పాల్సుకునేది ఏంటో తెలుసా, ఆయన ఒక జాకెట్ యూజ్ చేస్తున్నారు. అది పేరు కూడా తెలియదు నాకైతే. బట్ మేడ్ ఇన్ ఇండియా, ఇండియా ఇండియా పేరు కూడా తిరగట్లేదు నాకైతే. అవునా? ఎబెర్కాంబీ ఫిచ్ అంట. ఎబెర్కాంబే ఫిచ్ ఏదో బట్ మేడ్ ఇన్ ఇండియా. ఇండియా మనం ఏఎన్ఎఫ్ అంటే గైస్ ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి, నాకైతే తెలియదు. వచ్చేటప్పుడు అసలు టర్బులెన్స్ వచ్చింది, అసలు క్రేజీ వచ్చింది టర్బులెన్స్. అయితే ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు వచ్చింది. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టుందేమో అనిపించింది. Guys, finally landed in
యూకే. సో ఇప్పుడే షటిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం గైస్. సో వన్స్ షటిల్ రాగానే సో వచ్చేసినట్టుంది ఆల్రెడీ. చెప్పాను కార్లో పెట్టి మర్చిపోతే గైస్ గౌగల్స్ మర్చిపోయాను నేనైతే. సో గోయింగ్ టు షటిల్ గైస్. ఇప్పుడే స్టార్ట్ అయింది, అదిగోండి ఇంకోటి ల్యాండ్ అవుతుంది అక్కడ. సో గైస్ చాలా చాలా ఎండగా ఉంది ఇక్కడైతే మాత్రం. 23 degrees ఉందంట. సో బట్ వచ్చేటప్పుడు బాగా క్లౌడీగా ఉంది, బట్ ఇప్పుడైతే మాత్రం 23 ఉంది, బాగుంది. మనం అయితే స్పెట్స్ మర్చిపోయాం, ఇట్స్ ఓకే. సో అసలు నాకు ఇదేం గుర్తొచ్చింది తెలుసా, హైదరాబాద్లో కూడా సేమ్ ఇంతే కదా. దిగిన తర్వాత బస్సులో మనం వెళ్ళాలి. కొన్నిటికే అనుకుంటా కదా, ఎందుకంటే అక్కడ ఆపేస్తారు కదా. సో మళ్ళీ టెర్మినల్ వరకు బస్ అనమాట. ఇండిగోకా లండన్ అయితే వచ్చేసాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకోవాలి గైస్, ఒక ట్రైన్ తీసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు ట్రైన్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు గైస్ ఇదిగోండి ఇప్పుడే ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చాము, గ్యాట్విక్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడే ఇక్కడ నుంచి ఈస్ట్ క్రాయిడన్కి అయితే వెళ్ళాలి గైస్. సో ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం చాలా కన్వీనియంట్ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా వెళ్ళచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో ట్రైన్ అయితే ఎక్కేద్దాం. ఒక 5 yearsలో ఉంటుందంట. ఎన్ని గంటలకు మీరు చెప్పి ట్రైన్ 10:06 ఉందంట. సో ఇప్పుడు టైము 10:05 అయితే అవుతుంది. సో ట్రైన్ ఎక్కేద్దాం పదండి, లెట్స్ గో నౌ. గైస్ ఇదిగోండి ట్రైన్ వచ్చేసింది. టైమ్స్ లింక్ ఇదే ఆన్ టైం అంటారు. అసలు 10:06 అంటే 10:06 ఎగ్జాక్ట్లీ. క్రేజీ, లెట్స్ గో. గైస్ ఇప్పుడే దిగాము ట్రైన్. అసలు చూడండి గైస్ వెనకాల అసలు ఒక్కొక్క బిల్డింగ్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదిగోండి. సో ఇప్పుడు ట్రైన్ అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి ఒక బస్సు ఎక్కాలన్నమాట ఇప్పుడు మనం. సో డెంటల్ గ్రూప్ అంట, బ్యానింగ్ డెంటల్ గ్రూప్. కానీ యూకే గైస్ సీరియస్లీ ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో పదండి ఇప్పుడైతే మనం బస్ అయితే ఎక్కుదాం, లెట్స్ గో. గైస్ ఫైనల్లీ బస్ స్టాప్కి అయితే వచ్చాము. ఇక్కడ అసలు గూగుల్ మ్యాప్ కూడా SL5 గూగుల్ మ్యాప్నే కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఇవ్వండి గైస్ ఫైనల్లీ బస్ అయితే రెడీగా ఉంది. బస్ అయితే ఇప్పుడే బస్ అయితే ఎక్కాము. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎండగా ఉంటుందని. నేను అందుకనే కొంచెం లావు జాకెట్ వేసుకొచ్చా. సో ఫైనల్లీ ఇవ్వండి SL5 టు బ్రామ్లీ నార్త్. సో బస్ అయితే ఎక్కేసాం గైస్. ట్రాన్స్పోర్ట్ అంటే చూడండి పాత బస్సులు అసలు ఏవో పెళ్ళికి తీసుకెళ్తున్నట్టున్నారు ఈ బస్సులు. ఫైనల్లీ రీచ్ అండ్ హోమ్ గైస్. సో వెళ్ళి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడే అలా బయటకు వచ్చామన్నమాట. ఇదిగోండి ఇప్పుడే బస్సు అయితే ఎక్కాము. చాలా టైర్డ్ గైస్. సో జస్ట్ అలా కొంచెం
రెస్ట్ అయితే తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని కొంచెం ఎండ అయితే బాగా తగ్గింది అనమాట. సో జస్ట్ అలా బయటకి అయితే వచ్చామన్నమాట. అలా కొంచెం ఇండియన్ స్టోర్కి వెళ్ళి కూరగాయలు వెజిటబుల్స్ అన్ని బాగా తీసుకొని బ్రోమ్లీ అంతా ఈ రోజు అంతా కొంచెం ఎక్కువ తిరగకూడదు ఈరోజు, ఎందుకంటే బాగా స్ట్రైన్ అయ్యాం కదా. గైస్ అదిగోండి గణేష ఏషియన్ మార్కెట్, యాక్చువల్లీ తమిళియన్స్ అనుకుంటా. మామిడికాయలు క్రేజీ ఉన్నాయి, బాగున్నాయి గైస్. లాస్ట్ టైం తీసుకున్నా కదా మామిడికాయలు, బాగున్నాయి. ఈ బాక్స్ అని చెప్తాడు చూడాలి, 12 ఉంటాయి ఇక్కడ. అసలు అసలు యూకేలో చూడండి, ఇదిగోండి చిక్కుడుకాయలు, బీన్స్, ఇది ఓకే, ఇది క్యాప్సికమ్, ఇది ఓకే. మళ్ళీ ఇగో వంకాయలు 2 చిన్న వంకాయలు, పెద్ద వంకాయలు. ఇక్కడ చూడండి, ఇదేమో ఇక్కడ ఏదో పేరు రాయలేదు మరి. అండ్ ఇక్కడ అసలు ఆకుకూరలు చూడండి గైస్, అసలు ఎన్ని ఆకుకూరలు చూడండి. అసలు అడ్వాంటేజ్ యూకేలో ఇదే గైస్, ఎందుకంటే మ్యాక్సిమం A to Z అన్నీ దొరుకుతాయి ఇక్కడ. గైస్ షాపింగ్ అయితే అయిపోయింది, మళ్ళీ బస్ అయితే ఎక్కేసాం. ఇక్కడ బాగా ట్రాన్స్పోర్టేషన్ మాత్రం ఎంత కన్వీనియంట్ అంటే ప్రతి 2-3 నిమిషాలు ఒక బస్సు వస్తూనే ఉంటుంది. సో ఇండియా వెళ్ళిపోతాం గైస్, ఎందుకంటే కొంచెం బాగా చాలా టైర్డ్ ఈరోజు. ఎండ చూసారా, కానీ పొద్దున్న మీద కొంచెం ఎండ తగ్గింది. దట్టు ఏంటంటే కొంచెం చెటపట్లు ఆడట్లేదు, బాగానే ఉంది. సో ఫైనల్లీ కేమ్ బ్యాక్ హోమ్. ఎండ చూసారు ఎలా ఉందో. సో వచ్చేసాం గైస్ మన హౌస్కి. సో లెట్స్ గో ఈట్ అండ్ స్లీప్. See you tomorrow morning. Guys, if you like the video, please like, share and subscribe. See you in the next vlog.